జై శ్రీరామ్. ఈ హోలీకే మదన పూర్ణిమ అని పేరు ఎలా వచ్చిందంటే, పరమశివుడికి హిమవంతుడి పుత్రిక పార్వతితో వివాహం చేయాలని దేవతలు తలచారు. తపస్సు చేసుకున్న శివుడి మనసును మరలించేందుకు మన్మథుని నియోగించగా అతను పూలబాణం ప్రయోగించాడు. మన్మథుని శివుడు భస్మం చేసిన రోజు ఈ మదన పూర్ణిమ. వ్యక్తుల్ని పతనం చేసే రహస్యం గ్రహింపు చేసుకుని పురోగతి పొందాలన్నది నీ సందేశం. కామదేవుడి వల్ల తనకు తపోభంగం కలిగిందని తెలుసుకున్న శివుడు 3వ నేత్రంతో అతన్ని భస్మం చేశాడు. అది తట్టుకోలేని కామదేవుడి భార్య రతీదేవి తన భర్తను బతికించమని వేడుకుంది. శివుడు అనుగ్రహించాడు. కానీ శరీరం లేకుండా అనంగుడిగా జీవించేలా వరాన్ని ప్రసాదించాడు. అలా కాముడు తిరిగి బతికిన రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి కనుక కాముడి పున్నమి అనంగ పుమాల సంభవం తారకాసుర సంహారానికి ఈ ఘట్టం నాంది పలిపౌర్ణమి. సత్య శివ సుందర స్వరూపమైన పరమేశ్వరు నుంచి జీవుని వేరు చేసేది చంచలమైన మనసు.